హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే పైనాపిల్ మిల్క్ షేక్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. పైనాపిల్ మిల్క్ షేక్ చేయడం చాలా ఈజీ అండి. మనం చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసిన పైనాపిల్ జ్యూస్ చాలా బాగుంటుందండి. మనం ఇలా సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలి అనుకుంటాం కదా, ఇలా సమ్మర్లో ఎక్కువగా జ్యూసెస్ కూడా తీసుకుంటాం కదా, ఇలా ఇంట్లోనే మనం ఇలా జ్యూసెస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. బయట నుండి తెచ్చినవి కాకుండా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా నీట్గా కూడా ఉంటుంది. ఇలా మనం పైనాపిల్ జ్యూస్ ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. పైనాపిల్ మిల్క్ షేక్ చేయడానికి ఇలా పైనాపిల్ని సన్నగా పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు జ్యూస్ చేయడం ఈజీ అవుతుందండి. చూసారు కదా, ఇలా పైనాపిల్స్ అన్నీ రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా పెద్దగా ఉంటే మనకు మిక్సీ చేయడానికి రాదు కదా, అందుకే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకు మిక్సీ ఈజీగా అవుతుంది. చూసారు కదండి, ఇలా అన్నీ నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మొత్తం పైనాపిల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసిన పైనాపిల్ ముక్కలన్నిటినీ మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చాలా బాగుంటుందండి. చూసారు కదా, మీరు ఇంట్లోనే పైనాపిల్ మిల్క్ షేక్ ఎలా చేద్దామో చూద్దాం. ఇలా చేసిన పైనాపిల్ మిల్క్ షేక్ చాలా బాగుంటుందండి. బయట నుండి జ్యూసెసే అడగరండి, మనం ఈజీగా తాగేస్తుంటారు. చూసారు కదండి, ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయ్యే వరకు మిక్సీ చేస్తే మనకు పైనాపిల్లో కొంచెం నార నార ఉంటుంది కదండి, అలా ఉండొద్దు. అంటే మనం మిగతా జ్యూస్ కంటే కొద్దిగా ఎక్కువసేపు మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ జార్లోకి పైనాపిల్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం మిల్క్ వేస్తాం కదా, చాలా చప్పగా అవుతుంది. కొంచెం స్వీట్ కోసం నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ వేశాను. అలాగే ఒక 10 to 15 కాజుని కూడా వేసుకోండి. చూసారు కదండి, ఇవి గుమ్మడికాయ గింజలండి. వీటిని కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అందుకే ఇలా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలా పైనాపిల్ మిల్క్ షేక్ చేసి ఇస్తాను. చూసారు కదా, ఇలా టూ టేబుల్ స్పూన్స్ ఒక 10 పీసెస్ వరకు బాదంని కూడా వేసుకొని అలాగే ఒక హాఫ్ కప్పు కంటే కొన్ని ఎక్కువ పాలు తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా హాఫ్ కప్పు మిల్క్ ఇప్పుడు వేసుకున్నాను, మళ్ళీ ఇంకా హాఫ్ కప్పు నెక్స్ట్ రౌండ్లో వేసుకుంటానండి. చూసారు కదా, ఇలా అన్నీ వేసుకొని చాలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మిక్సీ మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని వాటిని జల్లించాలండి. లేదంటే మనకు పైనాపిల్లో ఇలా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా, అలా నార నారగా ఉంటుంది. అలా ఉండొద్దు. అంటే మనం ఇలా వడకట్టామంటే మనకు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ఇలా మనం తిప్పుతూ చేసామంటే మనకు జ్యూస్ లిక్విడ్ మొత్తం కింద బౌల్లోకి వచ్చేసి పైనాపిల్ పిప్పి మాత్రం పైనే ఉండిపోతుంది. అది వేస్టే కదండి, అది తీసేసి మనం కింద జ్యూస్ని హాయిగా తాగేసేయచ్చు. ఇలా చేసిన జ్యూస్ చాలా బాగుంటుందండి. మనం ఇలా చేసి ఇచ్చామంటే బయట జ్యూసెస్ అడగకుండా హెల్తీగా ఇంట్లోనే చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తాగేస్తారు. ఇలా మనకు సమ్మర్లో చాలా జ్యూసెస్ కావాలి కదండి. సమ్మర్లో మనకు హాట్గా ఉండి ఎక్కువ జ్యూసెస్ తాగాలి అనిపిస్తుంది కదా, అలా అనిపించినప్పుడు మనం ఇలా ఇంట్లోనే జ్యూసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు మనకు పైనాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా చేయడం వలన మనకు పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్తీగా ఉంటారు. అలాగే మనము అన్ని హెల్తీ ఫుడ్సే వాడాం కదా, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ షుగర్ వేయలేదండి, 2 టేబుల్ స్పూన్ షుగర్ మాత్రమే వాడాను. మనకు ఆల్రెడీ పైనాపిల్ స్వీట్గా ఉంటుంది కదా, అందుకే మనకు ఎక్కువ షుగర్ వాడాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన పైనాపిల్ మిల్క్ షేక్ని ఇలా గ్లాస్లోకి వేసుకుంటే మనకు పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా థిక్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మనకు తాగేటప్పుడు పైనాపిల్ తెలుస్తుంది కదా, అలా తెలియకుండా మనకు సాఫ్ట్గా ఉండేలాగా ఇలా వడకట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా చేసుకున్నాను. ఇలా చేసిన పైనాపిల్ జ్యూస్ చాలా బాగుంటుందండి. మనం ఈజీగా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదండి, ఇప్పుడు పైనాపిల్తో ఇలా చిన్న చిన్న కట్ చేసిన పైనాపిల్ ముక్కలని ఇలా గ్లాస్కి సైడ్కి పెట్టుకున్నానండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి మనకు జ్యూస్ పైన వేసామంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసిన పైనాపిల్ జ్యూస్ హెల్తీగా టేస్టీగా మనకు బయట నుండి తెచ్చుకున్నవి కాకుండా ఇలా ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి.